ఇది మనము బంగారం అని చెప్పొచ్చు. ఎంత కలుపు వస్తే మనకు అంత మంచిది. ఇది మనము బంగారం అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళకి ఏంటంటే ఇది కలుపు అనేది అనుకుంటారు. నిజానికి కలుపు నుంచి కూడా మనం బంగారం ఎట్లా తయారు చేసా అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఏంటంటే మనం కలుపు రాగానే మోనోక్రోటోఫాస్, తర్వాత ఈ రౌండప్లు ఇలాంటి మందులు కొట్టి మనం సాయిల్ అంతా కూడా డ్యామేజ్ చేస్తున్నాం. సాయిల్ డ్యామేజ్ కాకుండా ఉండాలి. మళ్ళీ మనము కలుపు రావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నిజానికి కలుపు రావకపోవడం వల్ల నేను ఇబ్బంది పడతా. ఎంత కలుపు వస్తే మనకు అంత మంచిది. కలుపుని కనుక మనం తీసుకొని ఇట్లా కనుక మనము ఎరువుని తయారు చేసుకుంటే 18 రోజులలో మనకి ఇది కంపోస్ట్ అయిపోతుంది. 18 రోజుల కంపోస్ట్ అయితే కనీసంగా ఈ 200 లీటర్ల డబ్బాలో ఒక 50 కిలోలు కనుక మనకు కంపోస్ట్ తయారైనా కూడా 50 × 10 రూపాయల చొప్పున కిలో వేసుకున్నా కూడా మనకు 500 రూపాయలు 500 రూపాయలు ఒక డ్రమ్ములో 500 రూపాయలు మనం ఆదవుతున్నాం. ఒకవేళ మనం ఈ డ్రమ్ము తీయడానికి ఒకవేళ కలుపు కూలికి మనం ఇచ్చినా కూడా మనకు ఆటోమేటిక్గా మనకు దీంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం కలుపుకి భయపడకుండా కలుపుని మనం ఇట్లా మళ్ళీ రీయూజ్ చేసుకోగలిగితే మనకు ఇక్కడ ఒక రకంగా సాయిల్ నుంచి మళ్ళీ మనం ఫ్రమ్ సాయిల్ టు సాయిల్ నుంచే తీసుకోవడం, మళ్ళీ మనం సాయిల్కి ఇవ్వడం వల్ల మనకు ప్రయోజనాలు. ఇప్పుడు మనం ఈ కంపోస్ట్ తయారు చేసుకునే విధానం ఒక్కొక్కటిగా చెప్పాలనుకుంటే మనం కనుక ఒక 5 ఫీట్ల వ్యాసార్థంతో ఒక ప్లేస్ని తీసుకొని 5 మన మనిషికి అందేంత వరకు 5 ఫీట్ల వరకు చేసుకుంటే బెటరు. దీంట్లో ముందుగా మనం దీంట్లో నీళ్లు నిలవకుండా ఉండాలి కింద భూమిలో. అయితే మనం భూమిలో వేయడానికి మనం డ్రమ్ములలో వేసి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం. ఎందుకంటే ఇది వచ్చిన వాళ్ళకు అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి ఇది 5 ఫీట్ల డ్రమ్ అనుకుందాము. 5 ఫీట్లు ఎత్తు అనుకుందాం. ఈ 5 ఫీట్ల ఎత్తు 5 ఫీట్ల డ్రమ్ములు కనుక వేస్తే ఫస్ట్ మనం 9 గంపల ఎండుగడ్డి వేయాలి. ఆ తర్వాత 15 లీటర్ల నీళ్ళు పోయాలి. ఆ తర్వాత 6 గంపల పచ్చి గడ్డి వేయాలి. దానిపైన 10 లీటర్ల నీళ్ళు పోయాలి. మళ్ళీ 3 గంపల పచ్చిపెండ వేయాలి. పచ్చిపెండ కూడా ఈరోజు 2-3 రోజుల ముందు మాత్రమే వేయాలి. అందుకంటే పూర్వం పాతది వేయద్దు. అంటే దాంట్లో యాక్టివిటీ మైక్రోబ్స్ ఎక్కువ ఉండాలి అన్నట్టు. ఎండిందంటే తగ్గుతుంటుంది. అయితే అది వేసిన తర్వాత మళ్ళీ 5 లీటర్ల నీళ్ళు చల్లాలి. ఇట్లా లేయర్ బై లేయరు మనకు 5 ఫీట్లు వచ్చేంత వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పైన పచ్చిది కాకుండా ఎండుగడ్డే కప్పాలి. ఎండుగడ్డి కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఇవి ఏవైనా కూడా మనం చాప్ కట్టర్లో ఇంత ముక్కలు కనుక చేసుకుంటే మనకు తొందరగా కంపోస్ట్ అవుతుంది. అదే కనుక మనం అట్నే కనుక వేస్తే 15 రోజుల నుంచి 3 నెలల వరకు అవుతుంది. మనం 18 రోజులే కనుక కావాలంటే ఇంత చిన్నవి కనుక వేసుకోగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా మొత్తంగా మనం ఇది 5 ఫీట్లు నిండిన తర్వాత పైన మనం ఈ గాలి వెలుతురు ఇందులోకి పోకుండా ఇట్లా మొత్తంగా మూసేసి దీంట్లో మొత్తం కట్టాలి. దీన్ని అన్ఎరోబిక్ మెథడ్ అని అంటారు. ఇది ఎరోబిక్ మెథడ్ అయితే గాలి వెలుతురు పోతుంది. ఇప్పుడు మన అనెరోబిక్ మెథడ్లో ఏంటంటే వేడి పుట్టడం వల్ల మనకు అది జల్దీ కుళ్ళిపోతుంది. అట్లా మనం ఇది కనుక వేసుకొని ఇది మూసేస్తాము. ఇది మూసేసి మళ్ళీ 4 రాత్రులు కనుక ఇట్టే పెట్టుకున్న తర్వాత 4 రాత్రులు అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ తీసి కిందిది పైది కిందికి ఇట్లా మళ్ళీ వేస్తాము. మళ్ళీ మూసేయాలి. మళ్ళీ మూసేస్తే మనకు రోజు మనం చేయి పెడితే కూడా చెయ్యి లోని పెట్టలేనంత వేడిగా ఉంటుంది. 60 నుంచి 70 సెంటీగ్రేడ్ల హీట్ ఉంటుంది. అంత హీటు అవుతుంది ఏది మనం ఇట్లా చేయడం వల్ల, కప్పి ఉంచడం వల్ల. అట్లా మనం కనుక చేసుకుంటే దినం తప్పిసి దినం మనం మరలేసి చేయడం వల్ల మనం 7 సార్లు మరలేయడం అవుతుంది. ఇవి 7, ఇవి 4, ఇది 1. అంటే మొత్తంగా 18 రోజులలో మనకు కంపోస్ట్ అవుతుంది. దీన్ని కంపోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం తీసుకొని వచ్చి ఇట్లా ఈ డ్రమ్ములలో వేస్తున్నాము. ఈ డ్రమ్ములలో వేసి మనము చూడండి ఒక 10 గంపల తీసి దీంట్లో వేసేసి ఇది అవుతుంది. ఇది తీసుకుపోయి మళ్ళీ మనము ఇక్కడ వెంచూరియా ఉంటుంది. వెంచూరియా ద్వారా మనం దానికి వేస్తున్నాం. అదే టైంలో మనం ఇది పైన వేస్ట్ ఎందుకు వేయాలి అని చెప్పి అజోలో కూడా ఇంత వేసేస్తే మళ్ళీ ఓ రకంగా మనకు ఆదా అవుతుంది. మనం DAP, యూరియా ఇవన్నీ వేయడం కంటే ఇది కనుక మనం ఇట్లా వేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక మెథడు. ఇంకొక మెథడ్ ఏం చేస్తున్నాము, ఇదే కంపోస్ట్ అయిన తర్వాత తీసుకొని వచ్చి
అయిన తర్వాత ఇట్లా మారుతుంది. మనకు 50% కంపోస్టు, 50% బయోచార్ రెండు ఇందులో వేసి గోకృపామృతము, జీవామృతము, వేస్ట్ డీకంపోజర్ ఇవేవైనా సరే దీంట్లో చేసి ఒక 15 రోజులు మనం దీంట్లో పెట్టేస్తే దీంట్లో సూక్ష్మజీవులన్నీ కూడా బాగా వృద్ధి చెంది ఉంటాయి. అప్పుడు మనం సాయిల్కి వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా ఈ 2 రకాల పద్ధతుల్ని మనం చేస్తున్నాం.